ఒరే అరగుండు వెధవా, ఇక్కడ పెన్సిల్ ముక్క పారే చచ్చావు చూడు. ఎవరు బాబు నువ్వు? ఏమిటి చేస్తున్నావు? ఇదిగో నిన్నేనయ్యా. అంటే ఈ సైక్ అర్థం ఏమిటి? నాకేంటని అడుగుతున్నాడు అనుకుంటానండి. నన్ను మన ఊళ్ళో నాకేంటి అని అడుగుతున్నాడు అంటే అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. సరే చూద్దాం ఇంతగాడి సంగతి ఏమిటో. ఒరేయ్ ఒక పావలాకి ఓ 10 పైసలు చిల్లరి. 10 పైసలు చిల్లరేంటండయ్యా, ఇచ్చేద్దాం. ఎవరా అరగుండు వెధవా? నమస్కారం అండి. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అలాగా? అవును, ఇలా కాలిపోయిన అగ్గి పుల్లలు టెంకాయ చిప్పలు ఏరుకుంటున్నావేమిటి? ఈ అగ్గి పుల్లలకి తలలుంటాయి గాని మెదళ్ళు ఉండవంటారండి. కానీ మనకి మెదడుంటే తలకాయలు లేని అగ్గి పుల్లలను కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. నేను తీరిక వేళల్లో వీధుల వెంట నిరుపయోగంగా పడుండే కాలిపోయిన అగ్గి పుల్లలు అవి ఏరుకుని వాటితో వాటితో చెప్పు. వాటితో చారు గంజి అవి కాచుకుంటూ ఉంటానండి. వయసులో చిన్నవాడివైనా మహాజ్ఞానిలా కనిపిస్తున్నావు నాయన. ఎవరు బాబు నువ్వు? నిన్ననే మన చిన్న ఇంటి 2వ వాటాలోకి అద్దెకి దిగారండి. పీనాస్ సంఘానికి మన మండలాధికారులటేనా? అలాగా? ఈ మధ్య పీనాసి సంఘం అని కొత్తగా పెట్టారు ఏమిటయ్యా? అంటే అది అఖిల భారత పొదుపరుల సంఘం అని పెట్టి దాన్ని మండలాలుగా విభజించి ఈ మండలాన్ని నాకు ఇచ్చారండి. మేము దీన్ని పీనాస్ సంఘం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. బాగుందయ్యా, బేసిక్గా ఉంది. ఒరే అరగుండి వెధవా, అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడితేస్తావేరా? నువ్వు కూడా పుల్లలు అది ఏరు, మనం కూడా ఇంచక్క చారు అది పెట్టుకోవచ్చు. పుల్లలేరాలో నేను పులిస్తాకు వెధవా. గాలివాన్లో విసిరికర్ల మేవాడి మొహం నా మొహం చూడు. పోతావురే, నాశనం అయిపోతావు. అంత పొదుపురు అంటున్నారు. 200 పోసి మన ఇంట్లో అద్దెకెలా దిగాడో కనుక్కున్నారా? మరే అదో ఖర్చు కదుటయ్యా, అంత అద్దె పోసి ఎందుకు దిగావు? చిల్లర లేదయ్యా. సరే ఇది ఉంచు. థ్యాంక్స్ అండి. జనరల్ గా 10 పైసలకు అంతకంటే స్వరపేటికి వాడను, అందుకే మళ్ళీ అడిగాను అన్నమాట. ఇకపోతే మీ ఇంట్లోనే అద్దెకి ఎందుకు దిగానంటారా? ఇంకో 10 రోజుల్లో ఈ ఊరికి స్కూల్ మాస్టర్ రాబోతున్నాడు. మీ దగ్గర 200 రూపాయలకు అద్దెకి తీసుకుని ఆయనకి 250 రూపాయలకు అద్దెకిచ్చి వాళ్ళ వరండాలనే పడుకుంటానన్నమాట. అమ్మో అమ్మో ఏదో ఓ 50 రూపాయల లాభం అచ్చాలి నాకు. ఇంత పొదుపైన మనిషికి అంత ఖరీదైన బట్టలేమిటో అడిగావనన్నా? క్షమించాలి, నాకున్నది ఇది ఒక్కటే జత. ఇది కూడా నా స్నేహితుడు ఒకడు వాడి పెళ్లికి నాకు ప్రజెంట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే వీటిని విప్పి మడత పెట్టి చాప కింద పెట్టి దాని మీద పడుకుంటూ ఉంటాను. తెల్లారేటప్పటికి ఇస్త్రీ అయిపోతుంది. మరి రాత్రిళ్ళు ఏం బట్టలు వేసుకుంటావయ్యా? ఈ వెధవ దేహాన్ని దాచుకోవడానికి బట్టలే కట్టుకోవాలా చెప్పండి? కొంచెం దగ్గరికి రండి, లేడీస్ వినకూడదు. రాత్రుళ్ళు న్యూస్ పేపర్ ని లుంగిలా చుట్టుకుని పడుకుంటానంతే. అమ్మా 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 తల్లి, అమ్మా. ఏమిటయ్యా గోవిందు, ఏమిటో కంగారు? ఒకసారి లోపలికి రండి తల్లి. దరిద్ర నారాయణ దిక్కుమాలిన అవతారం, విశ్వనాథనానికి విశ్వరూపం. రండి తల్లి, రండమ్మా, రండి తల్లి. అమ్మా చూడండమ్మా, చూడండి. ఏమండి, ఏమిటి పిచ్చి పని? మీకు మతి కానిపోతుందా? ఏ నువ్వు నోర్మై. లుంగీలు కట్టడం, తడపడం, ఆరేయటం, నేల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు. ఈ పేపర్ లుంగి ఓ అద్భుతమైన ఆలోచన. అసలు పేపరు చీర ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఒరే అరగుండు, లోపల ఇంకో పేపర్ ఉంది, అది నువ్వు కట్టుకో. గొప్ప సుఖంగా ఉంది. మీ సుఖాన్ని చుంచులెత్తుకుపోరు. నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. అది చిరగరాని చోట చెయ్యి 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 చిరిగి నన్ను ఇబ్బంది పెడుతుంది. నన్ను వదిలేండి మహాప్రభు, నన్ను వదిలేండి మహాప్రభు. నమస్కారం అండి. రండి బాబు రండి. నా పేరు కుక్కుటేశ్వరరావు. ఆ. వీళ్ళిద్దరు మా అన్నయ్యలు. ఈయన వీరబాహుడు, ఈయన గణోధరుడు. వీరబాహుడు ఘనోదరుడునా? అవేం పేర్లండి, రాక్షసుల పేర్లు? మా నాన్నగారు అదో టైప్ మనుషులండి. మామూలుగా అందరూ దేవుళ్ళ పేరు పెట్టుకుంటారు, ఆయన రాక్షసుల పేర్లు పెట్టారు. అలాగా? బాగుంది బాబు, పదండి ఆయన.
వస్తాను. కూర్చోండి బాబు, కూర్చోండి. మా తమ్ముడికి భార్య కాబోయే పిల్లకి బిఏ దాకా చదువు, వంట, ఆటపాట వచ్చుండాలని మా నాన్నగారి కోరిక. అవునండి. ఆటపాట కూడా అన్నయ్యలు కొద్దిగా చేతులు తీస్తారా? చూడండి, నాకు డాన్స్ అంటే ప్రాణం. అలాగా చెప్పరే. మా అమ్మాయిని చెప్పుకోవడం కాదు కానివ్వండి, బాగా ఆడగలదు, కమ్మగా పాడగలదు. ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు చూడండి, కన్నాంబ, కాంచనమాల, అలా అన్నమాట. కన్నాంబ, కాంచనమాల వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు, పోయారు కదండి. వాళ్ళు పోయారా? నాకు తెలియదు రండి, నేను సినిమా చూసి 25 ఏళ్ళు దాటింది. ఏమిట్రా ఇది? అరగుండు వెధవా, ఇక్కడ ఏమైనా సంతర్పణ జరుగుతోంది అనుకున్నావా? పెళ్లివారు వచ్చారండి, ఇవన్నీ అమ్మగారే చేశారండి అయ్యా. ఈ మాత్రమైనా పెట్టకపోతే బాగుండదని. బాగేమిటి నా పొంత? మనుషుల సైజులు చూసావా? ఒక్కొక్కడు తిరుపతి కొండంతున్నాడు, ఊదేస్తారు. ఏమిటవి? టిఫిన్లా? వెరీ గుడ్, తీసుకురండి, ఓ పని అయిపోతుంది. నా పని అయిపోతుంది. గోవిందం, రా నాయనా, రా రా, తీసుకురా. ఆ టిఫిన్లు అక్కడ పెట్టు, పెట్టు. మంచినీళ్ళు అక్కడ పెట్టరా, పెట్టు. ఏర్పాట్లు అవన్నీ బాగా చెయ్యండి. అది ఇప్పుడు ఇప్పుడు బాగా తృప్తిగా తింటారు. లంబోదరాయ నమోస్తుతే, వాతాపి జీర్ణం వాతాపి జీర్ణం. ఈ సౌండ్లు ఏమిటి నాయనా? వినాయకుని ప్రార్థించి కానీ పొద్దున్నే మేము ముట్టుకోమండి. అదొకటి కూడా ఉందా? కానివ్వండి, కానివ్వండి. బాబు, మీ ఇద్దరు ఇలా ఎందుకున్నారు, మీ తమ్ముడు అలా ఎందుకున్నాడు, నాకిప్పుడు అర్థమైంది. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి, తినండి, బాగా తినండి. మంచినీళ్ళు. అలాగే బాబు. ఒరే గోవిందం, 2 గుండిగల మంచినీళ్ళు పట్టరా. బాబు, ముఖ్యమైన ఈ కార్యక్రమం అయిపోయింది కాబట్టి పిల్లని చూడటం అనే చిన్న కార్యక్రమం కూడా పూర్తి చేద్దామా? దానికి తొందర ఏముందండి, స్నానాలు అవి చేసి భోజనాలు అయ్యాక పిల్లల్ని చూస్తాం. అంటే నాది చాలా పాతకాలపు కొంప, ఇక్కడ మీకు అనుకూలంగా ఉండదని మీ బస టీవీలో ఏర్పాటు చేశాను. అక్కడ మీ స్నానాలు అవి అయ్యాక అక్కడ ఉండే కుర్రాడికి చెబితే పక్క హోటల్ నుంచి మీకు భోజనాలు అవి ఏర్పాటు చేస్తాడు. డబ్బులు అవి మీరే ఇచ్చేసుకోవచ్చు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, బడలిగ్గా ఉన్నట్టుంది. బయలుదేరండి బాబు, బయలుదేరండి. అలాగేనండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాబు, ప్లేట్ ఇస్తారా? వెళ్ళొస్తామండి. మంచిది, మీరు కూడా. అదేమిటండి, వాళ్ళని స్నానాలు భోజనాలు ఇక్కడే చేయమనకపోయారా? నువ్వు నోరు ముయ్యి ముందు. అసలు ఆ శరీరాలు చూసావా? వాటిని తోమాలి అంటే 90 బావులు నీళ్లు కావాలి. ఏనుగులు అవి జలకాలాడినట్టు చెరువులు సరస్సులే తప్ప చెంబులు చేదలు పనికిరావా దేహాలకి. ఇక భోజనం అన్నావో అంతే, కుంభాలు లాగించేస్తారు సుంటలు. 100 ఎకరాల పంట వండి పెట్టాలి వాళ్ళకి. అమ్మో అమ్మో, అసలు వాడు ఒక్కొక్కడు మనిషితే కాడు, మనిషి కాడు. బాబు కృష్ణమూర్తి, మీరా? అదేమిటయ్యా ఆ రాళ్ళను అలా కొడుతున్నావు? నిప్పు పుట్టించడానికి. మళ్ళీ ఓ అగ్గిపుల్ల ఖర్చు ఎందుకని సాధారణంగా నేను వంట చేయడానికి ఇలాగే నిప్పు పుట్టిస్తూ ఉంటానండి. అలాగా? నీ దగ్గర చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. ఇలా వచ్చారేమిటండి? కౌరమ్మితే నేనే వచ్చాను కదా. అది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. సాధారణంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని చాపల మీద కుర్చీల మీద కూర్చొనివ్వనండి, అనవసరంగా అరిగిపోతాయని. ఓహో, ఏం పొదుపు, ఏం పొదుపు. అన్న దేశానికి నీలాంటి వాళ్ళు కావాలయ్యా కృష్ణమూర్తి. థ్యాంక్స్ అండి. చూడు, నేను మా అమ్మాయికి ఓ సంబంధం తెచ్చాను, కూర్చో. వద్దులేండి, నేను కూర్చుంటే మీరు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. అదేమిటయ్యా? పేపర్ కదండి, చిరుగుతుంది. వద్దులే, నువ్వు నిలబడే ఉండు. చూడు, వాళ్ళేమో మా అమ్మాయికి ఆటపాట వచ్చి ఉండాలంటున్నారు. మా పద్మకు అవేమీ రావు. నేనే డబ్బు ఖర్చెందుకని నేర్పించలేదు. సాయంత్రం వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడుగుతారో ఏమో, ఏం చెయ్యాలో తోచక సలహా ఇస్తామని నీ దగ్గరికి వచ్చాను. మీరు సరైన చోటికే కూర్చోండి. మీరు సరైన చోటికి వచ్చారండి. నేను చిన్నతనంలో
6 సంవత్సరాలు సంగీతము డాన్స్ నేర్చుకున్నానండి. నువ్వు నేర్చుకున్నావా? ఆ, డబ్బు ఖర్చు కదటయ్యా. ఎక్స్పెక్ట్ చేశా మీరు అలా అడుగుతారని. డబ్బులు ఇచ్చి నేర్చుకోవడానికి నేను ఏమన్నా పిచ్చివాడినా? మా పక్కింటి వాళ్ళు నేర్చుకుంటుంటే ఆ కిటికీ అలాగా బుద్ధిమంతుడయ్యా. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. సాయంత్రం పెళ్లి చూపుల టయానికి వచ్చి ఆ కథ నడిపించే బాధ్యత నాది. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. ఆ రాళ్లలో సగం మొక్కలు నేను ఇంటికి తీసుకువెళ్ళచ్చా? దాన్ని ఏమన్నా అలాగే తీసుకెళ్ళండి. నన్ను ఈ రాళ్లు కొట్టి నిప్పు చేయమంటావరా? నిత్య దరిద్రుడా, నీ పిండం పిచ్చుకలెత్తుకుపోను. తోక తెగిన తొండమొహంలా మొహం రే, నాశనం అయిపోతావు. అదేం కొట్టడం రా, ఓపిక లేదా? రోజు తమిళ తింటావు అనుకుంటూ వెధవా. గట్టి కొట్టు. నమస్కారం అండి. రండి బాబు రండి. కాఫీలు అవి టీవీలోనే తాగొచ్చారనుకుంటాను. కాఫీలు మాత్రం తాగాం. టిఫిన్ మీ ఇంట్లో చేద్దామని. లేవు లేవు, మా ఇంట్లో టిఫిన్లేవి లేవు. ఏమైనా చేద్దాము అంటే మా ఉప్పు అయిపోయింది. ఉప్పు లేకుండా టిఫిన్లు ఎలా చేస్తాం? ఓన్లేండి, టిఫిన్ తయారు చేయకపోయినా పర్వాలేదు. అది బాగుంది. అమ్మా జానకమ్మ గారు, అదేనికి ఇప్పుడు దాన్ని తింటారా? రండి బాబు రండి. కులాసాయేనా? ఇంట్లో ఆవకాయ ఉందా అమ్మా? ఆవకాయ? అమ్మో, ఎందుకు? పచ్చడి కారం. అమ్మో కారం. వీళ్ళు పచ్చడి తినండి, పెచ్చులు మాత్రం తింటారు. తిక్క కుదిరింది తింగర పెనుక్కి. నూనె రాసిన మిరపగింజ మొహంలా మొహం చూడు. ఏయ్ నీచ నికృష్ట, ఏటికేడాదికి నువ్వు నిల ఉంచుకున్న ఊరగాయ ఊదేస్తారు. తెప్పించరా, తెప్పించు. పోతావురా రేయ్, నాశనం అయిపోతావు. బాగుందండి, నాకు నచ్చింది. ఏమిటి బాబు ఆవకాయ? కాదండి, మీ అమ్మాయి. మరి ఆట పాట? ఎలాగూ మాస్టర్ వచ్చి పాఠం చెప్పే టైం అయింది. రోడ్డు రోలర్లు కంకర ముక్కల్ని నొక్కేసినట్టు తమరు ఈ ఆవకాయ ముక్కల్ని నవిలేస్తున్న కార్యక్రమం ఆపితే అది ప్రారంభిద్దాం. అబ్బే, దీన్ని ఆపడం ఎందుకండి? దేనికదే కానివ్వండి. అబ్బా, ఎందుకో చెప్పకుండా నన్ను ఇక్కడ దాకా ఎందుకు లాక్కొచ్చావు కృష్ణ? చెప్తాను ఉండండి. ఈ బోర్డు చూడండి. హాల్ నిండింది కాబోలు. రండి రండి, ఒకసారి లోపలికి వచ్చి చూడండి. ముగ్గురే కూర్చుని సినిమా చూస్తున్నారా? ఆ ముగ్గురు సినిమా హౌస్ఫుల్ అయితే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు కట్టి మరీ సినిమా చూస్తున్నారండి. ఇది ఎక్కడ అన్యాయం అయ్యా? ఆ మాటే నేను అంటే ఇది మాకు అలవాటే అన్నారండి. పైగా వాళ్ళ ఊళ్ళో కూడా ఇలాగే వారానికి 3-4 సినిమాలు చూస్తారట. ఆ బండ అరగుండు వెధవ, అర క్షణంలో ఈ సున్నం ఆ డబ్బాలోకి ఎత్తకపోయావంటే నీ బొవికలో సున్నం లేకుండా తంతారు. ఎత్తో. ఆ బండ వెధవలకి బక్క పీరికి పిచ్చా ఏమిటయ్యా? పిచ్చి కాదు గాని చేదస్తాం అనుకుంటానండి. ఒక్కొక్క సినిమాకి 1500 రూపాయలు చొప్పున వారానికి 4 వేసుకోండి. 6000. నెలకి 24,000. సంవత్సరానికి అమ్మో అమ్మో, 2,88,000 అయ్యా. అక్కడికి 3 లక్షలు సినిమాలకే అయిపోయిందా? ఏమపోతే ఆ బండ వెధవల తిండికి ఏడాదికి 7 లక్షలన్నా కాకపోదు. మరే అరే, వాళ్ళ టిఫిన్లకి ఒక్కొక్క రోజుకి ఒక ఆవకాయ జాడీ చొప్పున వేసుకున్నా సంవత్సరానికి 1,00,000 రూపాయలు పచ్చళ్ళకే అయిపోతుంది కదండి. అవునయ్యా. వెరసి 10 లక్షల రూపాయలు వాళ్ళ తిండికి సినిమాలకే అవుతుంది. ఈ లెక్కన వాళ్ళకున్న 25 లక్షల రూపాయల ఆస్తి 2.5 సంవత్సరాల్లోనూ సఫా. ఆ తర్వాత మీ అమ్మాయి 4 ఏళ్లలోనూ పాచి పని చేసి వాళ్ళ ఆయనకి బావలకి తినిపించాల్సి వస్తుంది. వద్దు, ఈ సంబంధం నాకు వద్దు. వద్దు గాక వద్దు. ఈ దిక్కుమాల సంబంధానికి ఓ దండం పెట్టి పేడ వదిలించుకుంటాను. హలో మామగారు. ఎవరయ్యా ఎవరయ్యా నీకు మామ? మా పిల్లని నీకు ఇవ్వట్లేదు. అయినా నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. వెళ్ళు. రేయ్, కూర్చోకండి, కూర్చుని విరుగుతాయి. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు, ఏమిటండి ఇది? మీకేమైనా మర్యాదగా ఉందా? పొద్దున్న వరకు పెళ్లి ఖాయమన్నారు. బుద్ధి గడ్డిది అన్నానయ్యా, ఇప్పుడు తెలిసి వచ్చింది. అయ్యా, మీకు నాకు సరిపడదు. వెళ్ళండి. వద్దంటే బతిమాలేఖరు మనకేమిటో కూడటం. పద వెళ్ళండి. మంచిలాగా వెళ్దాం, ఉండు. కాస్త నీళ్ళు ఇప్పించండి. లేవు, నీళ్లు లేవు. మా బావులు ఎండిపోయాయి. మా ఊరు చెరువులు ఇంకిపోయాయి. మా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సముద్రం ఎగిరిపోయింది. బాబు, మీకొక నమస్కారం. మీ దాహానికి 100 నమస్కారాలు. మీ ఠుట్టుకి 1000 నమస్కారాలు. వెళ్ళండి బాబు. పదరా తమ్ముడు, ఇటువంటి మర్యాదహీనని తెలియకొచ్చాం. పద. ఫు. ఫు.
కూతురు బతుకు సర్వనాశనం కాకుండా కాపాడావు. నీ మేలు మర్చిపోలేనయ్యా కృష్ణమూర్తి. బ్రూటస్ ఇస్ అంబిషియస్. కృష్ణమూర్తి, భోజనం చేసి వచ్చావా? మీరు ఇదిగో ఈ లెక్కలు చూసుకుని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాను. భోజనం చేస్తారా? అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి, నువ్వు చేయవా? చంపేశారు. రెండో పూట కూడా భోజనం చేస్తే మా అభాపేసం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేసమా? అదేమిటయ్యా? అదేనండి, అఖిల భారత పీనాసి సంఘం. ఓహో, మన సంగమా? అయితే మీకు ఒంటిపూట భోజనమేనమాట. ఆ తినే ఒక్క పూట 2 పూట్లకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా సరే. ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కందెగింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. ఇది మా మెను, అంతే. అలాగా? మరి చికెను మటను తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీక్కు తినాలా చెప్పండి? ఓ కోణ్ణో మేకనో గుమ్మానికి కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అచ్చం చికెన్ తిన్నట్టు అనిపిస్తుంది అనుకోండి. ఆహాహా, అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా తింగర సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలా మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య, కరెక్ట్ గా వచ్చారు. రారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనూరు నుంచే. బస్సు కొంచెం లేట్ అయింది, అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను. బావా, ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య, నాకు కూడా వడ్డించేవి. నీ అలాగే. తమ్ముడికి కూడా వడ్డించవే. బావా, నాటికి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది? చూరుకు వెళ్లాడుతోంది, అదిగో. దానొక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నానన్న, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారేమిటి? వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగులా తొండం పెంచేసి గోడ మీద బలిలాగా పాకుతుందేమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు నిలుస్తుందేమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడేమిటి? ఏమైంది? ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? తమ్ముడు, ఏమైంది నా మావయ్య, రాజ్యానికి? తమ్ముడు. నా రాజ్యానికి ఏమైంది? చెప్పండి, చెప్పండి. తమ్ముడు, మావయ్య, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న చలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా? అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా? ఈ వాక్యాన్నిటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి. నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపేశారు. చిచ్చి, నానాటికి తీసుకట్టు నాగంపట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తిని అనాలి. అతన్ని ఏమైనా అన్నావంటే నేను ససేమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ 6 మజ్జిగ చుక్కలు పట్టుకురా. భోజనం పూర్తి చేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశ నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది. మా సంఘ సభ్యత్వానికి అర్హత గల నీచాతి నీచమైన మొహం నీదని నిన్ను చూడగానే అనుకున్నాను. రాత్రి స్వామీజీకి ముద్దొస్తే తిడతారు, మరీ ముద్దొస్తే బూతులు వాడతారు. రే, తేలు తీయకురా, జుట్టుకి బలం. అప్పుడప్పుడు ఇలా కొడతారు కూడానా? అది ముద్దు మరీ ఎక్కువైనప్పుడు. వినండి, నాకు 3వ ఏటనే ఊహ తెలిసిందిరా అక్కుపక్షి. అదిగో అప్పుడు ఒంటి మీద వేసుకున్న బట్టలే మళ్ళీ మరో జత కుట్టించను లేదు, ఉతికితే అరిగిపోతాయని ఈ బట్టల్ని తడపను లేదు.
స్వామివారు జ్ఞానప్రభువులు. నా తర్వాత మళ్ళీ అంత పొదుపు జాగ్రత్త ఈ కృష్ణమూర్తిలో చూస్తున్నాను రా అశుద్ధపక్షక. అశుద్ధ భక్షక అంటే అన్ని శుద్ధం చేసుకుని తినేవాడా అని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. అదేదో తిట్టు అనుకునేవు అరగుండె వెధవా. విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలో మొహం చూడు. అశుద్ధ భక్షక అంటే ఆశీర్వచనం కాదురా సుంఠ, తిట్టు, పెంట తినే వెధవా అని. అందుకే నా తర్వాత ఇతన్నే మా సంఘానికి అధ్యక్షుడిగా నియమించాలని సంకల్పించాను. ఆహాహాహాహా. ఇంతటి మాన్యులు స్వామీజీయే నిన్ను మెచ్చుకున్నారు అంటే కృష్ణమూర్తి నువ్వు సామాన్యుడివి కాదయ్యా. మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మా ఊరు వచ్చావు. ఏమండి మన ఇంటి కార్లో ఎవరో వచ్చారు. ఎవరది? నేనెవరో మీకు తెలీదా? తెలియదే. తెలీదా? స్ట్రేంజ్. అయితే నా ఆటోబయోగ్రఫీ మీకు చెప్పి తీరాల్సిందే. అబ్బో ఆటోబయోగ్రఫీ చెప్పండి చూద్దాం. అమ్మయ్యా దొరికింది. మా తాతలు ముగ్గురు. అయ్యా పొరపాటున తమరెవరో తెలియదన్నాను. తల వాచిపోయింది. దయచేయండి. ఊరకరారు మహానుభావులు. అలా కూర్చోండి. మెల్లిగా కూర్చోండి. మెల్లిగా ఎందుకు కూర్చోటం? మంచం ఎరుగుతుందేమోనని. అదేమిటి కింద కూర్చున్నారు? పర్వాలేదులేండి, అది పాత మంచం. మీతో కాస్త పనుండొచ్చాను. వచ్చారనుకోండి నాకేంటి అంటే? నాకేంటని. ఓ లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు ఉన్నారా పోయారా? అబ్బే ఆయనంత తొందరగా ఎందుకు పోతాడండి బాబు? లక్ష్మీపతి గారు అలా పడిపోయారేమిటి? ఏం లేదండి, ఇంత డబ్బు ఒక్కసారి చూసేసరికి మూర్చొచ్చినట్టయింది. అంటే మీకు మూర్ఛ రోగం ఉందా? అలా అనిపించింది అన్నాను. నేను మీ ఇంట్లో 1 నెల రోజులుంటాను, డిసెంబర్ 31 దాకా. నాకు ఏసీ లేదే నిద్ర పట్టి చావదు. మీ ఇంట్లో ఓ గదికి ఆ డబ్బుతో ఎయిర్ కూలరో ఏదో పెట్టించండి. ఈ డబ్బిచ్చింది అందుక? కేవలం అందుకే. అది సరే, తమరు 1 నెల రోజులు ఉంటానంటున్నారు. భోజనానికి వాటికి మరి? కంగారు పడకండి, వాటికి కూడా డబ్బిస్తాను. అయితే సరే. అయ్యా తమరు నా ఇంటికి వచ్చి ఇన్నాళ్ళు ఉండటానికి గల కారణం ఏమిటో? నేను కొత్తగా ఓ బిజినెస్ పెట్టబోతున్నాను. దాంట్లో మిమ్మల్ని పార్ట్నర్ గా చేర్చుకోవాలని వచ్చాను. నన్ను భాగస్వామిగా చేర్చుకుంటారా? ఎంతదయ్యా? బాగుందండి, మీ ఇల్లు చాలా బాగుంది. అయ్యా నాదొక చిన్న సందేహం. మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు. భాగస్వామిగా నన్నే ఎన్నుకోవడంలో గల కారణం ఏమిటో? ఇందులో చిదంబర రహస్యం ఏమీ లేదండి. నే పెట్టబోయే వ్యాపారంలో నా పార్ట్నర్ కి లేఖితనము పీనాస్తనము అత్యవసరం. అలాగా? అవి నాలోనూ లేవు, నా స్నేహితుల్లోనూ లేవు. పాపం. నాకు తెలిసి మన దేశంలో మిమ్మల్ని మించిన పీనాస్ చక్రవర్తి ఎవరూ లేరు. అందుకే మిమ్మల్ని ఎంచు. ఇదేంటి బాబు ఎన్ని పనులు తిరుగుతున్నారు? బాగా ఆకలైందా ఏంటి? ఏం చెప్పమంటావు బాబు నాయి అవస్థ? మా నిష్టదడితో ఒంటిపూట భోజనం ఆర్డర్ వేశాడు. ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ వేలాడగట్టడం, దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, గాజు గాజులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉట్టన్నం తినడం, ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు. మధ్యలో నేను మలమలా మాడిపోతున్నాను బాబు. ఆ పగవాడికి కూడా వద్దు ఈ దుష్ట కష్టాలు. తమరు పొలం వెళ్ళారని నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద సాడీలు చెప్తావా? విన్నా, అన్నీ విన్నా. ప్రస్తుతం నీ జీతం ఎంతరా? ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి 6 రూపాయల 10 పైసలైంది మహాశయ. నా మీద చాడీలు చెప్పినందుకు నీ జీతంలో 6 రూపాయలు కోసేస్తున్నాను. పో, నీ దిక్కున్న చోట చెప్పుకో. 6 రూపాయల 10 పైసల జీతంలో 6 రూపాయలు కోసేస్తావరా దొడ్డికాల దద్దమ్మ? నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. ఆ 10 పైసలు మాత్రం నాకు తెలియకరా, నువ్వే ఉంచుకో. రేపు నీ పాడి మీద వేయించుకుందువు గాని.
వాష్ బేసిన్ లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత ఏమిటి విశ్రాంతి తీసుకుంటున్నారా? మరి మా అభాపేశం వాళ్ళకి నచ్చని విషయమే ఈ విశ్రాంతి, తెలుసా అండి? చీకటి పడింది కదయ్యా, విశ్రాంతి తీసుకోక ఏం చేయమంటావు ఇప్పుడు? మనసుండాలే గాని మార్గాలు అనేకం. అలాగా తీరిక వేళల్లో డబ్బు సంపాదించడం ఎలా అనే అంశం మీద ఈ మధ్యనే చిత్తు కాగితాల మీద ఓ పుస్తకం రాశాను. మీరు కావాలంటే అందులోంచి ఓ పాయింట్ విసురుతా. విసురు, అందుకుంటా. ఉదాహరణకి ఒంటి నిండా ఆమదం పూసుకుని దొంగతనాలు అవి చేసుకోవచ్చు. మారు వేషాలు వేసుకుని చీకట్లో వీధులెమ్మట అడుక్కు తినొచ్చు. ముసుగేసుకుని బస్టాండ్ లో కాఫీలు టీలు అమ్ముకోవచ్చు. చివరికి ఆ చేత బస్ స్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెధవా. గుండు గీకిన గండు బిల్లి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి టీ సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి. టీ సార్ తీయండి, తీయండి, ఎవరికండి టీ 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 తీయండి. బావా. ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है। दिया दिया, चलो चलो। चाय पीबो जी, अच्छा चाय पीबो जी, चाय पीबो जी, अच्छा चाय पीबो जी, चाय पीबो जी, अच्छा चाय पीबो जी, चाय पीबो जी, अच्छा चाय पीबो जी। నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెల్లించిందిరా ముదనష్టముండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి మెదవి నువ్వు. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఇది మరీ చేరస్తమని సుబ్బారావు.